హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి బేబీ హెల్తీ వెయిట్ గెయిన్ రెసిపీ చూసేద్దాం. దీనికోసం ఒక కోకోనట్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ చేసుకొని పాలను తీసి పక్కనుంచాలి. ఇప్పుడు 8 అవర్స్ నానబెట్టిన 3 డేట్స్, ఒక వాల్నట్, 2 బాదంలు, 2 జీడిపప్పులు తీసుకోవాలి. డేట్స్లో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేయాలి. అదేవిధంగా బాదాంని కూడా తొక్క తీసేయాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. 10 మినిట్స్ నానబెట్టుకున్న పోహాని తీసుకోవాలి. ఒక క్యారెట్ని, చిన్న ముక్క పంప్కిన్ని కూడా తీసుకొని మంచిగా పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని హాఫ్ స్పూన్ నెయ్యి వేసి ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేయాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత పంప్కిన్ ముక్కలను కూడా వేసేయాలి. మూత పెట్టుకొని వీటిని ఒక 50% వరకు మగ్గించుకోవాలి. తర్వాత 10 మినిట్స్ నానబెట్టుకున్న పోహాని కూడా వేయాలి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ కూడా వేసి మంచిగా కలుపుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కల్ని స్మాషర్తో మెత్తగా మెదుక్కోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ముందుగా మనం చేసుకున్న ఖర్జూరాలు, నట్స్ పేస్ట్ను వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎమ్మీ బేబీ వెయిట్ గెయిన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇది బేబీ కోసం ఒక మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ అని చెప్పొచ్చండి. మనం ఇందులో వాడిన క్యాషు, బాదం, పోహా ఇవి బేబీ వెయిట్ గెయిన్‌కి ఉపయోగపడతాయి. క్యాషులో మంచి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి, అదేవిధంగా మనం వాడిన వాల్నట్ బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్యారెట్, పంప్కిన్ ఇవి 2 కూడా మంచి వెజిటబుల్స్ అండి. ఇందులో మంచి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. బేబీ ఇమ్యూనిటీని పెంచుతుంది. ఓవరాల్‌గా ఈ రెసిపీ కూడా బేబీని హెల్తీగా వెయిట్ గెయిన్ చేయడానికి, అదేవిధంగా మంచి బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, బేబీ గ్రోత్‌కి ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోను ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. బాయ్.